నమస్తే అండి. ఇవాళ మనం తెలుసుకునేది ఏ హిస్టరీ టెక్స్ట్ బుక్ మనకి చెప్పనటువంటిది, ఏ సోషల్ మీడియాలో లేనటువంటి ఒక అద్భుతమైన విషయం. దీన్ని అందించిన వారు సామాన్యులు కాదు. మనం వినబోయేది కాశ్మీర శివయోగిని లల్లాదేవి కథ. చెప్పిన వారు సాక్షాత్తు ఈశ్వరుడైన సద్గురు శ్రీ శివానందమూర్తి గురుదేవులు. కొంచెం ఓపికగా వినండి. గురుదేవులు ఈ మహాయోగిని కథతో పాటు కాశ్మీర దేశం చరిత్ర గురించి చాలా గొప్పగా వివరించారు. చరిత్ర కందని పూర్వయుగాలలో మహర్షుల తపోవాటికలలో వారి తపస్సుల నుండి వేదావిర్భావముగా ప్రారంభమై కాలక్రమేణా వేద విజ్ఞానంగాను వేద ధర్మంగాను విస్తరించి ఆర్షధర్మం త్రివిక్రమునిలాగా అనంతంగా పెరిగింది. వేదభూమికి ధర్మక్షేత్రములు, ఋషివాటికలు, దేవతాత్మకంగా వర్ణించబడిన హిమవత్ పర్వతములు, ఆ పర్వత పాదసీమలు, పవిత్ర నదీ తీరములు, వీటితో నిండిన ఒక దేశం కాశ్మీరం. కలియుగ ప్రారంభం నాటికి నిన్న మొన్నటి శతాబ్దాల వరకు ఈ అతిలోక సుందర సీమ అనేక సనాతన సంప్రదాయాల కాటపట్టి ప్రధానంగా క్రీస్తు తర్వాత శతాబ్దాలలో శైవము, యోగము, తంత్రము వీటి విస్తృత ప్రచారానికి ఈ కాశ్మీరం అలవాలమైనది. ఇవన్నిటితో పాటే సంస్కృత వాంగ్మయము, వేదశాస్త్రముల ప్రచారము మొదలైన వాటికి కూడా స్థానీయమై ఈ కాశ్మీరము ఆదిశంకరుల కాలానికి సర్వజ్ఞ పీఠానికి స్థానమే ప్రసిద్ధి పొందింది. 8వ శతాబ్దం వారని నమ్మబడుతున్న శ్రీ ఆదిశంకరులు యావత్ భారతాన్ని పర్యటించి తరువాతంలో అనేక మత సిద్ధాంతములపై విజయం సాధించి చివరకు కాశ్మీర దేశంలోని సర్వజ్ఞ పీఠాన్ని కూడా అధిరోహించి తన సర్వజ్ఞత్వాన్ని, అద్వైత సిద్ధాంత పారమ్యాన్ని స్థాపించారని సంప్రదాయం చెబుతున్నది. కల్హనుని రాజతరంగిణి వంటి ఉత్తమ చరిత్ర గ్రంథానికి సోమదేవ భట్టు విరచితమైన కథాసరిత్ సాగరం అనే అద్భుత కథా వైచిత్రికి కల్హన, బిల్హన, మల్హన మొదలైన మహాకవులకు తల్లి అయిన ఈ కాశ్మీర దేశము ప్రతి భారతీయుడు గర్వించి ప్రేమించదగ్గట్టి భరత భూఖండము. ఈ భూలోక స్వర్గసీమలో పుట్టిన ఒకానొక అనర్ఘ రత్నమే లల్లా యోగీశ్వరి. ఈమె సంపూర్ణ రాజయోగ సిద్ధిని పొంది కాశ్మీర దేశ ప్రజల చేతను, ఆమెను గురించి తెలిసిన ఇతర భారతీయుల చేతను ఈశ్వరాంశ సంభూతురాలుగా పూజింపబడి కాశ్మీర దేశ సంస్కృతిలో, నాగరికతలో, మతంలో, వాంగ్మయంలో, తాత్విక చింతనలో అంతర్యామి అయి శాశ్వత కీర్తిని, పరమపూజ్య పదాన్ని సంపాదించుకున్నది ఈ మహాయోగిని. ఈమె 14వ శతాబ్దంలో జీవించి ఉండొచ్చని అంచనా. ఈమెను కాశ్మీర భాషలో లల్లా డేడ్ అని అంటారు. లల్లాదేవి అని అర్థము. ఈమెకు లల్లా యోగేశ్వరి అని కూడా ప్రసిద్ధ నామము. శ్రీనగర్ పట్టణంలోని అనేక ప్రసిద్ధ స్థానాలు, సంస్థలు నేటికి ఈమె పేరు పెట్టుకుంటాయి. ఉదాహరణకు శ్రీనగర్లోని అతిపెద్ద ఆసుపత్రి లల్లా డేడ్ ఆసుపత్రి అని పిలుస్తారు. ఈమె శిష్యులలోనూ భక్తులలోనూ కేవలం హిందువులు మాత్రమే కాక వేలాది ముస్లింలు, క్రైస్తవులు కూడా నేటికి ఉన్నారు. కాశ్మీర దేశంలో సుప్రసిద్ధ సూఫీ యోగ పురుషుడైన నూరుద్దీన్ ఈమెకు శిష్యుడు, భక్తుడు కూడాను. ఈమె తన జీవితంలో అనేక తాత్విక, ధార్మిక బోధనలను, యోగ రహస్యాలను కూడా ప్రబోధం చేసింది. ఆమె ఆసువుగా చెప్పిన కాశ్మీర భాషలోని శ్లోకాలు 4 పాదాలు కలవిగా ప్రసిద్ధమై కాశ్మీర దేశీయులకు సంకీర్తనలో గానయోగ్యంగా, మత ప్రపంచంలో ఉదాహరణలుగా ప్రసిద్ధమగుటయే కాక కొన్ని చోట్ల శివారాధనలో అభిషేకకు ముందు కూడా రుద్ర మంత్రము వలె ఉపయోగపడుతున్నవి. ఆమె వాక్కు నుంచి వెలువడిన శ్లోకాలకు లల్లా వాక్కు అని ప్రసిద్ధి. ఈ లల్లా వాక్కులు కాశ్మీర దేశంలో ఒక పరిష్కృత గ్రంథ రూపంలో అందరికీ లభించకపోవడం చేత 1920లో సర్ జార్జ్ గ్రియర్సన్ అను పండితుడు దొరికినంత వరకు సేకరించి ప్రకటించారు. తరువాత కాలంలో పండిత్ అనంత్ కౌల్ బామ్జాయ్ అనే కాశ్మీర పండితుడు చాలా పూర్వమే సంస్కృతంలో శ్లోక రూపంలో అనువదింపబడిన గ్రంథాన్ని సేకరించి 1931లో ప్రచురించాడు.
కాశ్మీర సంస్కృత భాష భారతదేశంలోని ఇతర రాష్ట్రాల యందు ప్రచారంలో ఉన్న సంస్కృత భాష వలె కాక కాశ్మీర భాషా పద భరితమై ఉంటుంది. కాశ్మీర భాష అరబ్బీ, పార్సీ మొదలైన విదేశీ భాష పదజాలం కూడా సమ్మిళితమై ఉంటుంది. ఆ భాష యొక్క లిపి పేరు శారద. శారదా లిపిలోని లల్లావాక్కులు ఈ కారణం చేత అనేక భాషల సంబంధిత సంకీర్ణతను కలిగి ఉంటాయి. ఆమె జీవించిన 14వ శతాబ్దానికి పూర్వమే ముస్లిములు భారతదేశాన్ని దండెత్తి రావటం, వాళ్లతో ఆ దేశపు అరబ్బీ, ఫార్సీలోని పండితులు, సూఫీ సంప్రదాయాలు భారతదేశం రావటం అందరికీ తెలిసిందే. వీటి ప్రభావం చేత కొన్ని దేశీయ పదాలతో కూడి సంస్కృత భాషా భూయిష్టంగా ఉండిన కాశ్మీర భాష ఇస్లాం మతస్థుల సాంస్కృతిక పదములను తనలో కలుపుకొని ఒక నూతన రూపాన్ని పొందింది. 14వ శతాబ్ది ప్రారంభానికి కాశ్మీర దేశంలో చాలా విపత్కరమైన పరిస్థితులు ప్రారంభమైనాయి. మధ్యేసియా నుండి డూల్చు అనేవాడు కాశ్మీరంపై దండెత్తి హిందూ ప్రజలను చాలామందిని చంపి ఒక నరకాన్ని సృష్టించాడు. హిందూ ధర్మంలో ఉన్న పూర్వపు రాజులు దుర్బరులై రాజ్యాన్ని వదిలిపెట్టి పారిపోయారు. హిందూ సమాజం అవినీతిపరులైన రాజులతో, వారిని ఆశ్రయించిన స్వార్థపరులైన అగ్రవర్ణాల వారితో దూషితమై దుర్బలమైంది. ఇస్లాం ప్రభంజనం దేశాన్ని అల్లకల్లోలం చేసింది. ఈ శతాబ్దం ముందుకు సాగుతుండగా తైమూర్ చేత సయ్యదులనే ముస్లిం శాఖవారు క్రూరంగా వెళ్ళగొట్టబడి ఇక్కడకు వచ్చారు. కుతుబుద్దీన్ అనే రాజు 1373 నుంచి కాశ్మీర్ను పాలించాడు. కానీ డూల్చు అంతకు ముందు చేసిన హిందూ వధన్ లాంటి కార్యక్రమాలు ఇతడు చేసినట్టు లేదు. 22 సంవత్సరముల పాటు కాశ్మీర్లో ఉండి కొంతవరకు ఇస్లాంను వ్యాపింపచేశారు. ఆ సయ్యదుల నాయకుడైన మీర్ అలీ అహ్మదు దృష్టిలో నవాబు కుతుబుద్దీన్ పేరుకు మాత్రమే ముస్లిం. అతను కాఫీర్లు అనగా హిందువులు వేసుకునే దుస్తులు ధరించాడట. ఇలాంటి ఘోర అపరాధాలు చేసినందుకు అతడు సరియైన ముస్లింగా గుర్తింపబడలేదు. దీని నుంచి మనం గ్రహించవలసినదేమిటంటే అతడు హిందూ సంస్కృతిని వేటాడలేదు. అయినప్పటికీ సయ్యదులు తమ కాలంలో 37,000 హిందువులను ఇస్లాం మతానికి మార్చారు. ఇంతేకాక పర్షియన్ దేశ సంస్కృతిని చాలా మటుకు కాశ్మీరానికి దిగుమతి చేశారు. ఒక విధంగా శతాబ్దాంతానికి కాశ్మీరు హిందూ ముస్లిం దేశంగా మారి తాత్కాలిక శాంతిని అనుభవిస్తుందని గ్రహించవచ్చు. లల్లాదేవి అట్టి కాలానికి చెందినది. అంతకు ముందే హిందూ సమాజం పతనావస్థలో ఉన్నది. నైతిక పతనం, మతమౌఢ్యం వల్ల హిందూ సమాజంలో చీలికలు ఉండినవి. శైవ మతం మాత్రం అంతకు ముందే ఒక ఉన్నత స్థాయికి చెంది అందులో త్రిక సిద్ధాంతమనే ఒకానొక శివాద్వైత సిద్ధాంతము స్థిరపడింది. అయితే ఇది జనసామాన్యంలో వ్యాపించక కొంతవరకు అగ్రవర్ణాలలోనూ ఉన్నత కుటుంబాలలోనూ ఉన్నదని భావింపబడుతోంది. ఆ శైవ మతంలో జ్ఞాన వైరాగ్య యోగములు ప్రధానంగా ఉండినవి. అతి పురాతనమైన శివారాధన వీటితో మేళింపబడి ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నది. అయితే సామాన్య హిందూ సమాజం అందరూ దేవతలను, శివ, విష్ణు, శక్తి, గణేశాది దేవతలను ఆరాధిస్తూనే ఉండేవారు. రాజకీయ పరిస్థితుల వల్ల, ముస్లిం ప్రభంజనం వల్ల చిన్నాభిన్నమైన హిందూ సమాజానికి ఒక సార్వజనీయమైన బోధ, జ్ఞానము, వివేకము, నీతి బోధ ఇవన్నీ ఎంతో అవసరమైన కాలం ఏర్పడిందని అప్పుడు. ఆ కాలం నాటికి లల్లాదేవి ఒక యోగినిగా, జ్ఞానిగా, నీతి ధర్మాల ప్రబోధకురాలిగా సమాజాన్ని ఉద్బోధించి ధర్మాన్ని ఆదుకుంది. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఆ కుటుంబంలోని సత్సంస్కారము, శౌచము, శివభక్తి జీర్ణించుకొని తరువాత అత్తవారింటికి వెళ్ళి చాలా కష్టపడింది. భారతదేశంలో ఇదొక వింత కాదు. ఆంధ్రదేశంలోని శివభక్తురాలు హేమారెడ్డి మల్లమ్మ, మహారాష్ట్రలో సక్కుబాయి ముక్తాబాయి, రాజస్థాన్లో మీరాబాయి, ఇలాగ ఎందరో స్త్రీలు సామాన్య కుటుంబాలలో ఉండే
కోడంట్రికం పూర్తిగా అనుభవించి సౌమ్యుడై దుర్బలుడైన భర్తను మాత్రం గౌరవించి ఈ లౌకిక జీవనం నుంచి క్రమంగా విముఖులై శివభక్తి ప్రభావం చేత పరమ విరాగిణులై సంఘానికి భక్తి జ్ఞాన వైరాగ్యాది మార్గదర్శకులై విలసిల్లినారు. బాల్యంలోనే సిద్ధ శ్రీకంఠుడనే శివయోగి యొక్క పరిచయము కలిగి అతని వద్ద కొన్ని సాధనా రహస్యాలు గ్రహించినది. అత్తవారింటికి వెళ్ళగానే అక్కడి ఆచారం ప్రకారం వివాహం తర్వాత ఆమె పేరు పద్మావతిగా మారింది. ఆమెకు అత్తవారింట ఆహారం కూడా సరిగ్గా పెట్టేవారు కాదు. ఒక గుండ్రంటి తెల్లని రాతికి అంతటా అన్నపు మెతుకులు అంటించి ఆమె కంచంలో పెట్టేవారు. ఆ మెతుకులు ఏరుకొని తిని ఆ రాయిని కడిగి మళ్ళీ వంటింట్లో పెట్టాలి. ఇది ఆమె దినచర్య. వారింట్లో ఒక గ్రహశాంతి జరిగింది. ఆమె ఆరగించిన విందు గురించి పొరుగింటి వారు ఆమెను హేళన చేశారు. అప్పుడు ఆమె అన్నె మాటలు ఎంతో చక్కగా తెలుగులో అనువాదం చేయబడ్డాయి. ఎట్టి పబ్బమైన ఇంట సాగగ నిమ్ము లల్లవంతు ముద్ద తెల్లరాయి. భర్త మామగారు ఆమె కష్టాన్ని తరువాత గ్రహించారు. భర్తపై అనురాగం చూపించటం లేదని, ఆమె గుణం మంచిది కాదని అపవాదు వేశారు. నదికి వెళ్ళి నీరు తేవడానికి ఎంతో జాగు చేయడం అనుమానహేతువైంది. శివధ్యానంలో ఆమె మౌనంగా అక్కడ గడుపుతోందని తర్వాత గ్రహించారు. నటకేశవ భైరవ ఆలయం వద్ద నదిని దాటి వెళ్ళి ధ్యానంలో గడిపేది. ఈ మహాయోగిని జీవితంలో అప్పుడు కొన్ని అద్భుతాలు కూడా జరిగినాయి. తలపై నీళ్లకుండ మోసుకొని వస్తుండగా అత్తగారు ఆమెను హింసించడానికి కర్రతో కుండను పగలగొట్టింది. కుండ పగిలింది కానీ కుండె ఆకారంలో నీరు మాత్రము అలాగే నిలిచిపోయింది. ఇంట్లో పాత్రలన్నీ పూర్తిగా నింపే వరకు ఆ నీటి ఆకారం అలాగే ఉండిపోయింది. మిగిలిన నీరు బయట పారపోయగా అక్కడ ఒక చిన్న చెరువు ఏర్పడింది. దానికి లల్లా చెరువు అని పేరు. పీర్ గులాం హసన్ అనే ఒక పర్షియా దేశ యాత్రికుడు ఆ చెరువు ఎల్లప్పుడూ నిండుగా ఉండేదని దీనిని వర్ణించాడు. అది 1925-26 వరకు ఎప్పుడూ అన్ని కాలాలలో నిండుగానే ఉండేదట. ఆ తరువాత ఎండిపోయింది. ఈ అద్భుతం జరిగిన తర్వాత ఆమె ఖ్యాతి వ్యాప్తి చెందింది. ఆమె ఇంటిని వదిలిపెట్టి చివరికి శరీర స్పృహ లేని దిగంబర యోగినిగా అయింది. నా గురువు నాకొక్క మాటనే చెప్పారు, బాహ్య దృష్టి వదిలి అంతరాత్మను చూడు. ఈ మాట నా హృదయానికి హత్తుకుంది. బాహ్య శరీరం నగ్నమే నాకు తెలియడం లేదు అని అన్నది. తన గురువైన శ్రీకంఠ సిద్ధుడు ధ్యానం చేస్తుండగా అతడి అంతరంగిక స్థితిని తన దివ్య దృష్టితో చూసి అతడి మనస్సు అతడి గుర్రాన్ని వెతుక్కుంటోందని అధిక్షేపించింది. ఆమె గురువు సిగ్గుపడి సత్యాన్ని ఒప్పుకున్నాడు. తపస్సు ఎలా ఉండాలో ఆయనకు చేసి చూపి బోధించింది. ఆమె తలపై ఒక నీటి కుండ పెట్టుకొని పాదాల కింద మరొక కుండను పెట్టి ఒక పక్షం రోజులు అమావాస్య వరకు నిలబడి ధ్యానించింది. ఆమె శరీరం పూర్తిగా క్షీణించి కింద కుండలో కాస్త తెల్లని మెరుపు కదలాడుతూ కనిపించింది. ఆ ధ్యానం అట్లా చేస్తూనే పోగా పూర్ణిమ నాటికి చంద్రుడు పూర్ణుడయ్యేసరికి మళ్ళీ శరీరం యథాప్రకారంగా సౌష్ఠవం చెందింది. ఆమె గురువు, నీ శరీరం పూర్తిగా క్షీణించిన వెనుక కింద కుండలో మెరుపు మిగిలిందేమని ప్రశ్నించాడు. అది నేనే అని ఆమె సమాధానం చెప్పింది. దేహము, మనోబుద్ధి, చిత్త అహంకారాలు, ఇంద్రియాలు వీటన్నిటినీ వర్జించిన తరువాత కూడా మిగిలిన నాలో ఈశ్వరుడు నన్ను స్వీకరిస్తాడా అని ఆందోళనే ఆమె మెరుపులోని కదలిక. ఎంత తపస్సు చేసినా చివరకు ముక్తి అనేది ఈశ్వరుని దయపైనే ఆధారపడి ఉంటుందని ఆమె చెప్పింది. పీర్ గులాం హసన్ రాసిన దానిని బట్టి ఈ సంఘటన తరువాత అనేక మంది ముస్లింలు ఈశ్వర తత్వాన్ని ఆమె నుంచి గ్రహించారు. విగ్రహాలను పూజించడంలో, మత సంబంధమైన కర్మలను చేయడంలో తృప్తి పడకండి. సర్వత్రా వ్యాప్తి చెందిన శివుడిని కర్మలతో కాక అంతరంగంలో ధ్యానించి చూడమని బోధించింది. తపస్సుకు రమణులు ఇచ్చిన నిర్వచనం లాంటిది ఈమె మతం. ఈమె సుమారు 71 సంవత్సరములు జీవించి ఉండవచ్చని ఒక అంచనా.
శ్రీనగరానికి ఆగ్నేయ దిశలో 28 మైళ్ళ దూరంలో జమా మసీదు గోడ వెనుక ఆమె తన దేహాన్ని వదిలింది. మొహమ్మదుద్దీన్ ఫౌక్ అనే రచయిత ఆమె శరీరంలోంచి ఒక దివ్యమైన తేజస్సు బహిర్గతమై అంతర్ధానమైందని, అనేక మంది అది చూశారని వర్ణించాడు. ఆమె ఒక పెద్ద పాత్రలో తాను కూర్చొని తనపై మరొక పాత్రను మూత పెట్టుకున్నారట. ఈ వింతను చూసిన కొందరు ఆ పాత్రను తొలగించి చూడగా ఆమె లేదట. ఈ విధంగా ఆమె శరీరం అదృశ్యమై ఒక తేజస్సు కనపడి అది కూడా అంతర్ధానమైనది. ఆమెకు ఒక సమాధి కానీ ఆలయం కానీ లేదు. ఆమె భాద్రపద పూర్ణిమ నాడు జన్మించి ఫాల్గుణ శుక్ల అష్టమి నాడు ఈ లోకాన్ని వదిలిందని ఒక గ్రంథం చెబుతోంది. ఆంధ్రదేశంలోని వేమన వలె హిందూ సంఘంలోని విగ్రహారాధన, ఉచ్చ నీచాల పరిగణన, మరికొన్ని మూఢనమ్మకాలు వీటిని ఖండించింది. మాంసాహారాన్ని దూషించింది. పశువధ పాపమని చెప్పింది. దయ, ప్రేమ, పవిత్రతను బోధించింది. మానవత్వాన్ని, వివేకాన్ని బోధ చేసింది. ఆమె బోధలు సర్వమానవులకు అన్వయించేవిగా ఉండటం చేత, మానవ సౌభ్రాతృత్వాన్ని ప్రధానంగా బోధించటం చేత అనేక మంది ముస్లింలు కూడా ఆవిడను గురువుగా భావించారు. షేక్ నూరుద్దీన్ ఋషి అనే మహమ్మదీయుడు ఆమె మార్గాన్ని అనుసరించి ప్రజలకు ప్రబోధం చేశాడు. ఆమె సమాధి స్థితిలో నిరంతరము ఉంటూ తాను శివశక్తులను ఒకటిగా హృదయమునందే చూశానని, తనకు కనబడుతున్నాయని తన యోగానుభావాలను అక్కడక్కడ మాటల్లో వ్యక్తం చేస్తూ ఒక చూపు చేత, ఒక వాక్యం చేత అనేక మందికి యోగస్థితిని ప్రసాదించింది. ఆమె తర్వాత కూడా అనేక మంది ముస్లింలు ఆమె బోధనలను అనుసరించారు. లల్లాదేవి పరిచయం తెలుగు భాషలో నేటి వరకు లేదు. ఆమె వాక్కులను తెలుగు భాషలో అందించడము నేటి వరకు జరగలేదు. లల్లా వాక్కుల యొక్క ఆంగ్ల భాష అనువాదం ఆధారంగా ఉభయ భాషావేత్తలు, కవి పండితులు శ్రీ శివశ్రీ మల్లంపల్లి సరభేశ్వర శర్మ గారు అతి సరళమైన, మధురంగా పాడుకోవటానికి వీలుగా ఉండేటట్లు తెలుగులో అనువదించారు. ఇది కాశ్మీర యోగిని లల్లాదేవి యొక్క కథ. జై శివానంద. భారత్ మాతాకి జై.